గల్ఫ్కి వెళ్తున్నారండి మా దగ్గర చాలా ఎక్కువ మంది. ఎందుకంటే ఉద్యోగ వేటకి కష్టం మీద ఎక్కడికైనా పోతారు మా వాళ్ళు. ఎందుకంటే హార్డ్ వర్కింగ్ పీపుల్ ఇక్కడ. నిన్న ఒక అడ్వర్టైజ్మెంట్ చూసారండి నా సెల్ ఫోన్కి వస్తే, ఉద్యోగాలు ఇస్తాం 1,50,000 శాలరీ, గల్ఫ్ దేశాల్లోకి రిక్రూట్మెంట్కి పలానా రోజున రావాలి. నేను వెరిఫై చేసా ఏంటిదని. అది ఫేక్ దట. 5 లక్షలు పుచ్చుకుంటాడంట. ఆ ఉద్యోగాలైనా కూడా ఖచ్చితత్వం లేదు. దీనికి గవర్నమెంట్లో సొల్యూషన్ ఉంది. మరి ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు ఆంధ్రప్రదేశ్లో, వారిని అడగాలి. నేనైతే ఖచ్చితమైన హామీ ఇవ్వగలను ఈ విషయంలో. నేను నెగ్గిన వెంటనే ఈ హెల్ప్ లైన్ స్టార్ట్ చేస్తాను. ముఖ్యంగా రాజోల్లో గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ. ఇక్కడ ఏజెంట్ల మధ్యలో నష్టపోతూ ఉన్నారు. పాస్పోర్ట్ల కోసం, అలాగే పాస్పోర్ట్ దశ నుంచి వర్క్ పర్మిట్ దాకా, వీసా దాకా అవగాహన లేక ఏజెంట్లు వలలో పడి మోసపోతూ ఉన్నారు. దీనికి సంబంధించిన మోసాలు జరుగుతూ ఉన్నాయి అనిపించింది. మేము వరప్రసాద్ గారు ఇక్కడ ఎన్నికలో గెలవగానే గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారి కోసం ఒక సహాయక కేంద్రం ఏర్పాటు చేస్తాం. అలాగే గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి కూడా ఆ స్కిల్స్ని గుర్తించి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని గల్ఫ్ దేశాలకు పంపిస్తాం.